హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా బాగున్నాను. మీరు అందరిలా ఉన్నారు. ఈ వీడియోలో మీషోలో కొత్త ప్రొడక్ట్స్ వచ్చాయండి. కొన్ని ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా మీషోలో ఉంటాయా అనే స్టైల్ ప్రొడక్ట్స్ అనమాట ఇవి. వాటిని మీతో షేర్ చేయబోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ లెట్ స్టార్ట్ మీషో ఫైన్స్ హాల్. ఎందుకంటే మోస్ట్ యూస్ఫుల్ ఫైన్స్ అనమాట ఇవి. తక్కువ కాస్ట్లో అయినా మనకి మంచి క్వాలిటీ ఉంటాయి అండ్ చాలా యూస్ఫుల్ ఉంటాయి మనకి ఈ ప్రొడక్ట్స్ వచ్చి బేసిక్గా. సో అవేంటో చూసిద్దాం. సో వితౌట్ ఫర్దర్ లెట్ స్టార్ట్ మీషో ఫైన్స్ హాల్. ఇందులో ఏంటంటే ఎక్కువ మందికి వైట్ హెయిర్ వస్తుందండి. దాని సొల్యూషన్ నేను చాలా వీడియోస్లో ఇంతకుముందు చెప్పాను. హెన్నా ఒక రోజు పెట్టుకుని నార్మల్ హెయిర్ వాష్ చేసుకుని సెకండ్ డే వచ్చేసి మనకి ఇండిగో అనే పౌడర్ ఉంటుంది. అది జస్ట్ ఇన్స్టెంట్గా కలుపుకుని దాన్ని తలకు పెట్టుకుని ఒక 1 అవర్ అలా దాని తర్వాత వాష్ చేసుకోవచ్చు. ఇలా మంత్లీ వన్స్ పెట్టుకుంటుంటే స్లోగా మన హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇది కొంచెం హెయిర్ వచ్చిన వాళ్ళకి కలర్స్ వేయకుండా స్టార్టింగే ఇచ్చేసే వాళ్ళకి. మీషోలో మనకి అత్తర్ ఆయుర్వేద హెన్నా అండ్ ఇండిగో పౌడర్ కాంబో దొరుకుతుంది. విడివిడిగా కావాలంటే మీరు విడిగా కూడా వీటిని తీసుకోవచ్చు. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మెయిన్గా ఏంటంటే ఇది కెమికల్ ఫ్రీ బ్రాండ్ అనమాట. సో మన హెయిర్ని చాలా సాఫ్ట్గా చేయడంతో కండిషనర్ కూడా అవుతుంది. రూట్స్ కూడా స్ట్రెంగ్తెన్ అవుతాయి. హెయిర్ డ్యామేజ్ ఉండదు. న్యాచురల్ పౌడర్స్ ఇవి. చిన్న పిల్లల నుంచి వైట్ హెయిర్ వస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే 12+ ఇయర్స్ ఎవరైనా ఇది మనం ప్యాక్ పెట్టుకోవచ్చు. హెన్నా పౌడర్ అనేది కాఫీ ఆర్ టీ డికాషన్ హాట్ వాటర్తో కలిపేసి దాన్ని తలకి 30 to 45 minutes మినిమం హెడేక్ వచ్చేవాళ్ళు పెట్టుకోవాలి. నార్మల్గా అయితే 1 to 1.5 hours కూడా దీన్ని పెట్టుకుని నార్మల్గా వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. సో ఆ రోజు నైట్ అంతా ఆ విధంగా వదిలేయండి. నెక్స్ట్ డే ఏం చేయాలంటే ఇండిగో పౌడర్ని మనం వాటర్లో కలిపి కొంచెం హాట్ వాటర్లో కలిపి గోరువెచ్చని వాటర్లో కలిపి అది తలకి పెట్టుకోండి. ఇది కూడా అంతే 45 minutes to 1 hour మినిమం పెట్టుకోవాలి. హెడేక్ వచ్చేవాళ్ళు 30 to 45 minutes పెట్టుకోండి. అంతకంటే తక్కువ అయితే వద్దు. అది న్యాచురల్గా హెయిర్ మీదే బ్లాక్ అయిపోతుంది. సో అప్పుడు దాన్ని నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. థర్డ్ డే ఆయిల్ పెట్టుకోండి నైట్కి. ఆ రోజంతా ఆయిల్ పెట్టుకుని 4th డే మీరు తల స్నానం చేయాలి. ఇది ప్రాసెస్. ఈ విధంగా చేస్తే మంత్లీ వన్స్ ఈ విధంగా చేయటం వల్ల మీకు మంచిగా హెయిర్ బ్లాక్ అవుతుంది. ఇది చాలామందికి తెలీదు. కంప్లీట్గా కొత్తగా హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంటేనే కెమికల్ కలర్స్ వేసేస్తారు. అప్పుడు ఇంకా ఎక్కువ వైట్ హెయిర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా జాగ్రత్తగా ఎవరైనా 12+ ఇయర్స్ ఎవరైనా దీన్ని వాడచ్చు. ఇవన్నీ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అనమాట. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఆమ్లా జ్యూస్ డైలీ తాగాలి. మార్నింగ్ పరగడుపున ఇది తీసుకుంటే చాలా మంచిది. ఇది ఈడబుల్ పౌడర్ అనమాట. ఒక గ్లాస్ వాటర్లో 1 స్పూన్ వేసుకుని ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీద గోరువెచ్చని వాటర్ తాగాలన్నమాట. సో ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మంచి హెయిర్ కండిషనర్ అవుతుంది. హెయిర్ గ్రోత్ బాగుంటుంది. బ్లాక్ అవుతుంది కూడా స్లోగా హెయిర్. అండ్ చిన్నప్పటి నుంచి ఇది అలవాటు చేయటం వల్ల కళ్ళజోడు కూడా రాదు. మంచి ఐస్ కూడా ఉంటాయి. విటమిన్ సి ఎక్కువగా ఉంటుందన్నమాట ఆమ్లాలో. ఇది కూడా మనకి మీషోలో అవైలబిలిటీ ఉంది. ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. చెక్ చేయండి. ఆల్మోస్ట్ కలర్స్ వేసేసాము, ముగ్గు పుట్ట అయిపోయింది అనుకునే వాళ్ళకి ఎవ్వరూ ఏం చేయలేము. సో నేనేం చెప్తానంటే ఎప్పుడైనా కొంచెం వైట్ హెయిర్ వచ్చినా కొంచెం కేర్ తీసుకోండి. ఉసిరికాయ జ్యూస్ తాగండి రెగ్యులర్గా. సో దట్ మన హెయిర్ స్లోగా గ్రే కాకుండా ఉంటుంది. ఆయన హెయిర్ కూడా స్లోగా బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కొంచెమే వైట్ హెయిర్ ఉంటుంది, ఇప్పుడిప్పుడే వస్తూ ఉంటుంది. వాళ్ళకి కొన్ని టిప్స్ నేను చెప్పబోతున్నాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ ప్రోడక్ట్. ఇది ఏంటంటే లిప్స్టిక్ స్టైల్లో ఉందన్నమాట ఇది. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఒక లిప్స్టిక్ లాగా ఉంటుంది. చూడొచ్చు, ఇది బ్లాక్ కలర్ అనమాట. ఇదేంటంటే జస్ట్ మనం లిప్స్టిక్ వేసుకుని తుడిచేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా వైట్ హెయిర్, ఇక్కడ ఒక లైట్ వైట్ హెయిర్ కనిపిస్తుంది చూసారా నాకు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇలా కవర్ చేసేయచ్చు. చూసారా ఇన్స్టెంట్గా ఎంత డిఫరెన్స్ వచ్చిందో వైట్ హెయిర్కి. సో ఇలా మనం కవర్ చేసుకోవచ్చు అనమాట. వైట్ హెయిర్ ఎక్కడైనా 1 or 2 వైట్ హెయిర్స్ ఉంటే ఇలా పెట్టి కవర్ చేయొచ్చు అనమాట. సో ఇది ఒక జస్ట్ పైన కోటింగ్ స్టైల్లో ఉంటుంది కదా, అలా ఉంటుంది. వెంటనే పోదు. ఇది కాటిక స్టైల్లో ఉంటుంది అనమాట. మనం చేత్తో పట్టుకోకుండా యూజ్ చేయొచ్చు. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. 1-2 తెల్ల వెంట్రుకలు 1 month 15 days అవ్వగానే మనకు బయటకు వస్తూ ఉంటాయి ఆల్మోస్ట్. సో ఎక్కడైనా 1-2 కనిపించినప్పుడు ఇలాంటిది వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్గా వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళు ఏం చేయలేము. కొంచెం వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళకి ఇది సూపర్ టిప్ అనమాట. ఇది మనకి మీషోలో దొరుకుతుంది ఈ ప్రోడక్ట్. సో అరౌండ్ 100 రూపీస్ ఉంది. జస్ట్ కాటిక స్టైల్. మీరు కాటికే పూసుకోవచ్చు కదా అంటే అది నేను చెప్పలేను. ఇది మనకి లైట్గా హెయిర్కి కలరింగ్ ఇచ్చేది. ఎక్కడైనా ఉంటే మనం చూసి లైట్గా కవరింగ్ ఇచ్చుకునేది అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే ఇంకొక ప్రోడక్ట్ ఉందండి. ఇట్లా బాక్స్లో వచ్చింది మనకి.
సో ఇదేంటి అంటే షేడర్ ఫర్ హెయిర్ లైన్ అని వచ్చింది. సో చూద్దాం ఇది ఎలా ఉందో. చిన్న బాక్స్లో పంపించారు అండ్ ఇక్కడ ఇమేజెస్ కూడా ఇచ్చారు ఎలా ఉంది ఏంటి అని. ఇదేంటంటే కొంతమందికి హెయిర్ లైన్ పోతుంది, అలాంటి వాళ్ళకి కవర్ చేసుకోవడానికి అనమాట ఇది. సో బేసిక్గా ఇలా ఉంటుంది ఇది. సో ఇలా ఓపెన్ చేయాలి దీన్ని. మనకి ఇక్కడ వేసుకోవడానికి మిర్రర్ ఉంది అండ్ కింద వచ్చేసి మనకి పౌడర్ బాక్స్ ఉంటుంది అనమాట ఇలాగా. సో ఈ పౌడర్ బాక్స్లోంచి ఇది తీసి కింద అండ్ దీన్ని ఇలా ఓపెన్ చేయాలి మనం. ఓపెన్ చేసి జస్ట్ సింపుల్గా మనం దీన్ని ఇలా 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 తీసి ఇలా 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 డ్యాబ్ చేసుకోవాలి. ఇందాక చూపించాను కదా, ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి హెయిర్ లైన్ ఎలా ఉందో. నాకు ఇక్కడ హెయిర్ లైన్ యాక్చువల్గా లేదు, నా హెయిర్ లైన్ ఇది. ఇక్కడ కొంచెం ముందుకు వస్తుంది నాకు హెయిర్, చూడొచ్చు ఇక్కడ కొంచెం ముందుకు వస్తుంది, ఇక్కడ కూడా అంతే కొంచెం ముందుకు వస్తుంది ఇలాగా. సో ఇక్కడ వచ్చేసి మనకి కవర్ చేసుకోవాలంటే ఇలా 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 కవర్ చేసుకోవచ్చు. చూసారు ఎంత డిఫరెన్స్గా అనిపించిందో. ఇక్కడ మీరు చూడండి, చూసారు ఎంత డిఫరెన్స్ ఉందో. సో జస్ట్ ఒక హెయిర్ లైన్ కవర్ చేసుకోండి. కొంతమందికి పల్చగా ఉండి తెల్లగా అనిపిస్తూ ఉంటుంది స్కాల్ప్, అలాంటి వాళ్ళకి ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రొడక్ట్స్ మీషోలో ఉంటాయని చాలామందికి తెలీదు. బ్యూటీ టిప్స్లో పాటుగా నేను చెప్తున్నాను, ఇలాంటివి కూడా ఉంటాయా అని మీషోలో చూపిస్తాను. అంతేకాదు ఇది హెయిర్ లైన్ కవరేజ్కే కాదు, రూట్స్ టచ్అప్ అంటారు. కొంతమందికి స్కాల్ప్ దగ్గర నుంచి లైట్గా వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ వైట్ హెయిర్ని కూడా ఇది కవర్ చేస్తుంది. పౌడర్ కంప్లీట్ బ్లాక్ చేస్తుంది అనమాట. సో జస్ట్ టచ్అప్ పౌడర్ అంటారు దీన్ని. సో ఇది కంప్లీట్ బ్లాక్ కలర్ లాగా ఉంటుంది. చేతికి అంటితే కొంచెం సోప్ పెట్టి వాష్ చేసుకో. ఇది హెయిర్ లైన్ అండ్ గ్రే హెయిర్ కవరేజ్. ఇలాంటివి ఎక్కువ వాడటం మంచిది కాదు, కానీ లాస్ట్ మినిట్ హ్యాక్స్. మనం ఏం చేస్తాం, వైట్ హెయిర్ గలీజ్గా అనిపిస్తుంటే బాగోదు కదా. సో అలాంటప్పుడు ఇది యూస్ చేయండి. నేను ఇంతకుముందు అసలు మామూలుగా ఎలా చేయాలో చెప్పాను కదా. ఉసిరికాయ జ్యూస్ తాగండి, హెన్నా పెట్టుకోండి, ఇండిగో పెట్టుకోండి, తర్వాత ఆయిల్ రాసాక హెయిర్ షాంపూ చేసుకోండి. అది పర్మనెంట్ సొల్యూషన్, కెమికల్స్ లేకుండా హెయిర్ డే కావాలంటే. సో హెయిర్ డే వేసేసుకునే వాళ్ళకి ఒక 1 వీక్ 10 days తర్వాత వైట్ హెయిర్ లైట్గా బయటకు కనిపిస్తుంది కదా, అలాంటప్పుడు సింపుల్ ట్రిప్ ఇదొకటి. అండ్ ఇందాక చూపించిన పెన్సిల్ యూజ్ చేయొచ్చు. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ హాల్, ఎందుకంటే వెరైటీ టిప్స్ అనమాట ఇవి. ఇలాంటి టిప్స్ కూడా ఉంటాయా అని చాలామందికి తెలీదు. నిన్న కిచెన్ హాల్ చూసి ఒకరు కామెంట్ చేశారు, కిచెన్ నైఫ్ షార్ప్నర్ చూసి నేను చాలా ఏళ్ల నుంచి వాడుతున్నాను, చాలా బాగుంది, చాలా రోజుల నుంచి, ఐ థింక్ ఏళ్ళు కాదు. సో అలాంటి టిప్స్ ఎవరికైనా ఉపయోగపడి బాగుంది, నాకు టిప్ నచ్చిందంటే భలే అనిపిస్తుంది. సో ఇది ఒక మేకప్ బుక్ అనమాట. సో ఇలా వచ్చింది, దీన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. ఏంటి మేకప్ బుక్ అంటే, ఒకే దాంట్లో మేకప్ బుక్స్ కూడా ఉంటాయండి. ఐ షాడో అండ్ ఫేస్ లిప్స్ మల్టీ కలర్ మేకప్ ప్యాలెట్ అన్నారు దీన్ని. సో ఇలా వచ్చింది బుక్ వచ్చేసి. సో దీంట్లో ఏమున్నాయంటే చూపిస్తాను నేను మీకు ఓపెన్ చేసి. సో వీళ్ళు కలర్స్ కలిసిపోకుండా ఇలాంటి పేపర్ అనేది ఇచ్చారు. సో బ్రాండ్ న్యూ వచ్చింది, ఐ షాడో అండ్ ఫేస్ లిప్స్ మల్టీ కలర్ మేకప్ ప్యాలెట్ అన్నారు. సో వైరల్ అనమాట, 5 ఉంటాయి దీంట్లో. మేకప్ 5-in-1 వైరల్ బుక్ అనమాట ఇది. సో ఇది చూడొచ్చు, ఎన్ని ఐ షాడోస్ అనమాట, ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడొచ్చు. మీరు దేనికైనా మ్యాచ్ చేసేసుకోవచ్చు. బేబీ పింక్ నుంచి, ఆరెంజ్ నుంచి, రెడ్ నుంచి అన్ని కలర్స్ దీంట్లో ఉన్నాయి. బ్రౌన్ ఐ షాడో, గ్లిట్టర్స్ కూడా ఉన్నాయి దీంట్లో చూడొచ్చు మీరు. సో ఐ షాడో కలిసిపోకుండా ఒక లైట్ పేపర్ అనేది ఇచ్చారు దీని మీద, సో దట్ మీరు క్యారీ చేసుకున్నప్పుడు ట్రావెలింగ్లో కూడా అవ్వకుండా ఉంటుంది. ఇది వచ్చేసి లిప్స్టిక్, ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడొచ్చు మీరు. సో నేను ఇది తీసాను లైట్గా. వావ్, సూపర్ కలర్ అండి. పింక్ షేడ్స్ ఉన్నాయి, రెడ్ షేడ్స్ ఉన్నాయి, బ్రౌన్ షేడ్స్ ఉన్నాయి. మనకి ఎలాంటి రోజ్ లిప్స్ దగ్గర నుంచి అన్ని కలర్ లిప్స్టిక్స్ దీంట్లో ఉన్నాయి. చాలా చాలా బాగుంది. సమ్మర్ కదా, ఈజీగా మెల్ట్ అవుతుంది, కానీ బయటకు అయితే రాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి కూడా మనకి ఇలాంటి కవర్ అనేది ఇచ్చారు కలిసిపోకుండా. ఇది బ్లష్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి గ్లిట్టర్స్, సో షైనీగా కనిపించడానికి మనకి ఫేస్ మీద చూడొచ్చు. షైనీనెస్ అనేది గ్లిట్టర్స్ అనమాట ఇది మొత్తం కూడా. అంతే, ఐ షాడో బ్లష్ మనం దేనిలాగానే యూజ్ చేసుకోవచ్చు, విత్ గ్లిట్టర్స్ ఉన్నాయి అనమాట. సో ఓవరాల్గా 5 ఉన్నాయి. 1 2 3 4 5 బుక్స్ ఉన్నాయి. మొత్తం కూడా 5 pages ఉన్నాయి దీంట్లో. సో దీనికి చీక్స్కి,
మొత్తం కూడా ఐబ్రోస్కి అన్నిటికీ ఐ ప్యాలెట్ లాగా యూస్ చేయొచ్చు, రకరకాలుగా యూస్ చేయొచ్చు, బ్లష్ లాగా. సో ఓవరాల్గా మొత్తం A to Z షేడ్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. సో నచ్చింది అనుకుంటున్నాను ఈ హాల్ మీకు. ఎవరైనా మేకప్ బ్యూటీకి సంబంధించిన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళు ఇష్టపడతారు ఇలాంటి టిప్స్. సిట్ ఫర్ టుడే, సీ యూ టుమారో, బాయ్ బాయ్.